ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 13 శ్లోకము 3ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు శరీరానికి అంటే క్షేత్రానికి మరియు ఆత్మకు అంటే క్షేత్రజ్ఞుడికి మధ్య ఉన్న తేడాను వివరిస్తున్నాడు. ఇప్పుడు అన్ని క్షేత్రాలలో ఉన్న అసలైన క్షేత్రజ్ఞుడి ఎవరో స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు, ఓ భరతవంశీయుడా, అన్ని శరీరాలనే క్షేత్రాలలో ఉన్న క్షేత్రజ్ఞుడిని అంటే ఆత్మను నేనే అని తెలుసుకో. మన ఆత్మ కేవలం మన శరీరం గురించి మాత్రమే తెలుసుకోగలదు. కాని పరమాత్మగా నేను ప్రతి జీవి యొక్క శరీరంలో ఉండి వారి అనుభవాలను గమనిస్తూ ఉంటాను. ఈ క్షేత్రం అంటే శరీరం మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అని నా అభిప్రాయం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే మనకు ఏమి చెప్తుందంటే మనం ఒంటరి వాళ్లం కాదు. ప్రతి జీవిలోనూ భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు. మన సుఖదుఖాలకు ఆయనే సాక్షి. ఈ భావన మనలోని అహంకారాన్ని తగ్గించి అన్ని జీవుల పట్ల ప్రేమను, గౌరవాన్ని పెంచుతుంది. మనమందరం ఒకే దివ్య చైతన్యంలో భాగమని ఇది గుర్తు చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే మనం ఇతరులతో వ్యవహరించేటప్పుడు వారిని కేవలం శరీరాలుగా కాకుండా వారిలో కూడా పరమాత్మ ఉన్నాడని గుర్తుంచుకోవాలి. ఇది మన సంబంధాలలో దయను, సహనాన్ని పెంచుతుంది. మన జీవితంలోని కష్టసుఖాలకు అతీతంగా మన నిజ స్వరూపమైన ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. భౌతిక జ్ఞానంతో పాటు ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడమే మన జీవితానికి నిజమైన ప్రయోజనం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.